నిన్న వారు మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరం. కొంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలనేటువంటిది మా తాలూకా కోరిక, ప్రజల కోరిక కూడా. ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వారు మాట్లాడడానికి వీల్లేదు, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు. వారు ఎందుకు మాట్లాడకూడదు? ఆయన తెలీదా వారు మాజీ ముఖ్యమంత్రి అని మీకు తెలీదా? Z+ కేటగిరీలో ఉన్నటువంటి లీడర్ అని చెప్పి తెలీదా? ఒకవేళ ఆ ప్రోటోకాల్ లేదు, ఈ ప్రోటోకాల్ లేదు అని మాట్లాడుతున్నటువంటి వారు మరి ఎందుకు నిన్న 2-3 వేల మంది పోలీసులు పెట్టారు నేను ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో? ఒక ఎమ్మెల్యే అని చెప్పి మీరు సంబోధించారే, మరి ఒక ఎమ్మెల్యే వస్తే 3,000 మంది పోలీసులు ఎందుకు పెట్టారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక్కటి, నిన్న వచ్చినటువంటి జన ప్రభంజనం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రి ఇవి ఏవి కాకముందే ఇంత పెద్ద ఎత్తున జనం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారు. అది ఆయనకున్నటువంటి క్రేజ్. అది